హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ముందుగా అందరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈరోజు మనము 21 డిసెంబర్ 2018కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? డైలీ కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్ విశ్లేషణ. ఓకేనా ఫ్రెండ్స్? చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము క్వశ్చన్స్ కూడా ఇందులో చూడడం జరుగుతుంది. ప్రీవియస్ వీడియోలన్నీ కూడా మీకోసం ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. ఓకేనా? ఆ ప్లేలిస్ట్ కూడా ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? వాటిని కూడా చూడండి. ఓకేనా? అంతేకాకుండా ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే చివరి వరకు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? వీడియోకి వెళ్దాం. మొదటి క్వశ్చన్, ఇటీవల గ్రహశకలాలలో ఘన రూపంలో నీరు ఉన్నట్లుగా కనుగొన్న శాస్త్రవేత్తలు ఎవరు? ఓకేనా? విశ్వంలో ఉన్నటువంటి గ్రహ శకలాలు ఉంటాయి కదా, సో వాటిలో ఘన రూపంలో నీరు ఉన్నట్లుగా గుర్తించినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు? ఏ దేశ శాస్త్రవేత్తలు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, జపాన్. ఓకేనా? వివరాలు చూద్దాం. భూమి మీద జీవరాశి ఉందంటే దానికి ప్రధాన కారణము నీరు. ఈ నీరే లేకుంటే జీవ పుట్టుక మనుగడ సాధ్యమయ్యేదే కాదు. సూర్య కుటుంబంలో నీరు ఉన్న ఒకే ఒక గ్రహము భూమి. ఇది ఇంతవరకు ఇతర గ్రహాల్లో కానీ గ్రహ శకలాల్లో కానీ నీటి జాడ ఉన్నట్లు ఏనాడు ధృవీకరించబడలేదు. కానీ ఇటీవల జపాన్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో 17 గ్రహ శకలాల్లో నీటి జాడ ఉన్నట్లు గుర్తించారు. అయితే ఇది ఘన ఖనిజ రూపంలో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వన్, ఇటీవల టైమ్స్ మ్యాగజైన్ ప్రకటించిన అత్యంత ప్రభావశీల యువత 2018 జాబితాలో ఎంతమంది భారత సంతతి విద్యార్థులు చోటు సంపాదించడము జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ముగ్గురు ఫ్రెండ్స్. ఓకేనా? వివరాలు చూద్దాం. అత్యంత ప్రభావశీల టాప్ 25 మంది జాబితాలో ముగ్గురు భారత సంతతి విద్యార్థులు చోటు సంపాదించడం విశేషము. టైమ్ మ్యాగజైన్లో అత్యంత ప్రభావశీల యువత 2018 జాబితాలో ఇండో అమెరికన్ విద్యార్థిని కావ్య కొప్పారపు, మరో విద్యార్థి రిషబ్ జైన్, బ్రిటిష్ ఇండియన్ విద్యార్థి అమికా జార్జ్ స్థానం సంపాదించడము విశేషం. ఈ ముగ్గురు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతకు ఎంతో ఆదర్శంగా నిలిచారు. రిషబ్ జైన్ ప్యాంక్రియాటిస్ క్యాన్సర్ను నయం చేసే ఆల్గారిథంను రూపకల్పన చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన కావ్య కొప్పారపు బ్రెయిన్ క్యాన్సర్ రోగుల్లో కణజాలాల్లోని గమకాల సాంద్రత, రంగు, ఆకృతి, కణాల అమరికలో వ్యత్యాసాలను స్కాన్ చేసి డీప్ లెర్నింగ్ కంప్యూటర్ సిస్టమ్ను అభివృద్ధి చేసినందుకు గాను వీరికి ఈ యొక్క జాబితాలు చోటు సంపాదించినట్లు వీరు తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఇటీవల 158 ఎకరాలలో TCL ఇండస్ట్రియల్ పార్క్కి శంకుస్థాపన చేసిన సందర్భంగా సిలికాన్ సిటీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, తిరుపతిలో ఫ్రెండ్స్. ఓకేనా? తిరుపతిలో. వివరాలు చూద్దాం. చిత్తూరు జిల్లా తిరుపతి పరిసరాల్లో సిలికాన్ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తిరుపతి వికృతమాల వద్ద 158 ఎకరాలలో TCL ఇండస్ట్రియల్ పార్కుకు శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చైనీస్ భాషలో చైనీస్ అతిథులు పారిశ్రామికవేత్తలకు స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ తిరుపతికి ఇటీవల చారిత్రాత్మక రోజు అని ప్రకటించారు. తిరుపతి హార్డ్వేర్ ఎలక్ట్రానిక్స్ హబ్గా మారబోతుందని ప్రకటించారు. TCL రావడంతో 6,000 మందికి ఉపాధి లభించనుందని తెలిపారు. 2029 లోపు దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా, 2050 వరకు ప్రపంచంలో బెస్ట్ రాష్ట్రంగా ఎదుగుతామని ఇతను ధీమా వ్యక్తం చేయడము జరిగింది ఈ యొక్క సమావేశంలో. నెక్స్ట్ వన్, ఇటీవల TTD తిరుమల తిరుపతి దేవస్థానము సిబ్బంది ప్రోటోకాల్ పాటించకుండా ముఖ్యమంత్రి కుమారస్వామితో పాటు ఎవరిని ఘోరంగా అవమానించడము జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, మాజీ ప్రధాని దేవేగౌడ. వివరాలు చూద్దాం. భారత మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి తిరుపతి వెంకన్న స్వామి సన్నిధిలో ఘోర పరాభవము ఎదురైంది. ప్రోటోకాల్ నిబంధనలను పాటించకుండా సాధారణ ఉద్యోగులతో ఆహ్వానించి TTD అధికారులు వారిని అవమానపరిచారు. ఇటీవల
జరిగిన వైకుంఠ ఏకాదశి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అతిథిగా వచ్చిన దేవేగౌడ కుమారస్వామిలను టీటీడీ జేఈఓ పట్టించుకోలేదు. ప్రోటోకాల్ నిబంధనలను కూడా పక్కన పెట్టి సాధారణ ఉద్యోగులతో ఆహ్వానం పలకడము చర్చనీయాంశంగా మారింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ చక్కెర శుద్ధి కర్మాగారానికి పునర్జీవం తెచ్చే విధంగా మంత్రివర్గ ఉపసంఘము నిర్ణయము తీసుకుంది ఫ్రెండ్స్. అయితే దాని పేరేంటి? మరి ఆ చక్కెర శుద్ధి కర్మాగారానికి గల పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, అనకాపల్లి చక్కెర కర్మాగారము. వివరాలు చూద్దాం. ఏపీలో సహకార చక్కెర కర్మాగారాల పునర్జీవనానికి మంత్రివర్గ ఉపసంఘము కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ జరిగిన కేబినెట్ ఉపసంఘం భేటీలో అనకాపల్లి చక్కెర కర్మాగారము పునఃప్రారంభంతో పాటు రాష్ట్రంలోని పలు చక్కెర కర్మాగారాలకు ఆర్థిక భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. అనకాపల్లి ఫ్యాక్టరీ క్రషింగ్ కోసము 5 కోట్ల రూపాయలు విడుదల చేశామని తీర్మానించింది. ఓకేనా. 272.33 కోట్ల విలువైన చెరుకు కొనుగోలుపై పన్ను మాఫీ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇటీవల జిహెచ్ఎంసి కమిషనర్ పారిశుద్ధ పనులపై పర్యవేక్షిస్తూ వృధాగా నీరు రోడ్డు పైన వదులుతున్న ఏ సంస్థపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిహెచ్ఎంసి కమిషనర్ ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఏ సంస్థ పైన చర్య తీసుకుంది? అపోలో. ఆప్షన్ బి, అపోలో సంస్థ పైన. సో జిహెచ్ఎంసి కమిషనర్గా ఎవరున్నారు? దాన కిషోర్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. సో వివరాలు చూద్దాం. తప్పు చేసేవారు ఎంతటి వాడైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని జిహెచ్ఎంసి కమిషనర్ దాన కిషోర్ మరోసారి నిరూపించారు. బుధవారం ఆయన హైదరాబాద్ సెంటర్ జోనల్, ఫిలిం నగర్, లోటస్ పాండ్, అపోలో దవాఖానా, ఎమ్మెల్యే కాలనీ తదితర ప్రాంతాల్లో పరిశుద్ధి నిర్మాణ వ్యర్థాల తొలగింపు, రోడ్లు, ఫుట్పాత్ నిర్మాణము వంటి పనులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అపోలో దవాఖానా నుంచి రోడ్డుపై దాదాపు 1/2 కిలోమీటర్ వరకు ప్రవహిస్తుండడాన్ని గమనించారు. ఇలా నీరు రోడ్డుపై పారడం వల్ల ప్రయాణికులకు అసౌకర్యమే ఉండటమే కాకుండా రహదారి పాడైపోతుందని కమిషనర్ వెంటనే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించడం జరిగింది. ఓకేనా. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో బిగ్ డేటా అప్లికేషన్తో తెలంగాణ ప్రభుత్వము పౌర సేవలు విజయవంతంగా అందిస్తుందని పేర్కొన్న టీఎస్ తెలంగాణ స్టేట్ రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, జయేష్ రంజన్. వివరాలు చూద్దాం. రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ బిగ్ డేటా అప్లికేషన్తో తెలంగాణ ప్రభుత్వము పౌర సేవలను విజయవంతంగా అందిస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. సిటిజన్ 360 పేరుతో రూపొందించిన డేటా సాఫ్ట్వేర్తో 400 మందికి పైగా విభాగాల డేటాబేస్లను ఇంటిగ్రేట్ చేసి సమర్థవంతమైన సేవలకు సహకారం అందిస్తున్నామన్నారు. బుధవారం వరంగల్లోని జాతీయ సాంకేతిక విద్యా సంస్థ నిట్లోని అంబేద్కర్ లెర్నింగ్ సెంటర్లో బిగ్ డేటా అనలిటిక్స్పై జరిగిన 6వ అంతర్జాతీయ సదస్సుకు జయేష్ రంజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజాసేవలో బిగ్ డేటాను రాష్ట్ర ప్రభుత్వము ఉపయోగించుకుంటున్న తీరును వివరించడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇటీవల వ్యవసాయ రుణాలు రద్దు సరైనది కాదని, దానికి బదులుగా తెలంగాణ ప్రభుత్వం మాదిరి రైతు బంధు వంటి ప్రతిష్టాత్మక ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ఎంతో ఉత్తమమైనదని పేర్కొన్న ప్రధానమంత్రి మాజీ ఆర్థిక సలహాదారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, అరవింద్ సుబ్రమణ్యన్. వివరాలు చూద్దాం. వ్యవసాయ రుణాల రద్దు చెడ్డ ఆలోచన అని, దానికంటే తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బంధు వంటి ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ఎంతో ఉత్తమమైనదని ప్రముఖ ఆర్థికవేత్త, ప్రధానమంత్రికి మాజీ ఆర్థిక సలహాదారుగా ఉన్నటువంటి అరవింద్ సుబ్రమణ్యన్ చెప్పారు. జాతీయ వార్తా ఛానల్ ఇండియా టుడేలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడము విశేషం ఫ్రెండ్స్. ఓకేనా. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వము యువకులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి విశ్వవిద్యాలయాలలో ఇంక్యుబేషన్ కేంద్రాలను నెలకొల్పనుంది. ఇందులో భాగంగా మొదటగా ఉస్మానియా విశ్వవిద్యాలయంతో పాటు మరొక విశ్వవిద్యాలయంలో ఈ యొక్క ఇంక్యుబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కాకతీయ యూనివర్సిటీ వరంగల్లో. వివరాలు చూద్దాం. పరిశోధనలకు నవకల్పనలకు పెద్దపీట వేసే విద్యార్థులను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వము విశ్వవిద్యాలయాల్లో ఇంక్యుబేషన్ కేంద్రాలు నెలకొల్పనుంది. ఇందులో భాగంగా తెలంగాణలో ఉస్మానియా కాకతీయ విశ్వవిద్యాలయాలలో వాటిని ఏర్పాటు చేయనున్నట్లు దేశవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాల్లో ఏర్పాటు చేస్తున్న ఇంక్యుబేషన్ కేంద్రాలను మోడల్ డిగ్రీ కళాశాలను జనవరి 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిజిటల్ విధానంలో ఢిల్లీ నుంచి ప్రారంభిస్తారు. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఖనిజ సంపదను కనుగొనటకు గాను వివిధ కార్యక్రమాలను చేపడుతున్న జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అదనపు డైరెక్టర్గా ఎవరు ఉన్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ ఏ జనరల్ శ్రీధర్. వివరాలు చూద్దాం. దక్షిణాది రాష్ట్రాల్లో ఖనిజ నిక్షేపాల అన్వేషణ కార్యక్రమాలను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రెట్టింపు చేయనున్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అదనపు డైరెక్టర్గా ఉన్నటువంటి శ్రీధర్ వెల్లడించారు. ఖనిజ సంపదను కనుగొనేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 45 కార్యక్రమాలు చేపట్టామని, 2019-20లో వీటిని 90కి చేపడతామని కూడా తెలపడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రంలో 6 నెలలలో గవర్నర్ పాలన ముగియటంతో రాష్ట్రపతి పాలన విధించినట్లుగా తెలుస్తుంది మనకి. అంటే ఇంతకుముందు గవర్నర్ పాలన అనేది ఉండేది ఫ్రెండ్స్. సో 6 months వరకే అది ఉంటుంది. 6 months దాటిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే రాష్ట్రపతి పాలన అనేది విధిస్తారు. సో ఎక్కడ ఉంది మరి అది ఈ యొక్క పరిస్థితి? ఆన్సర్ ఆప్షన్ డి జమ్మూ అండ్ కాశ్మీర్లో. వివరాలు చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో గవర్నర్ పాలనకు 6 నెలలు నిండడంతో బుధవారం అర్ధరాత్రి నుంచి రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. దీంతో రాష్ట్రంలోని అన్ని విధానపరమైన నిర్ణయాల్ని తీసుకునేందుకు కేంద్ర మంత్రివర్గానికి సుగమం కానుంది మార్గం. రాష్ట్రంలో కేంద్ర పాలన విధించే ప్రకటనపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతకం చేశారు. గవర్నర్ సత్యపాల్ మాలిక్ పంపిన నివేదికను, ఇతరత్ర సమాచారాన్ని రాష్ట్రపతి పరిగణలోకి తీసుకున్నారని, రాష్ట్రపతి పాలన అవసరమని సంతృప్తి చెందారని బుధవారం జారీ చేసినటువంటి గెజిట్లో పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ బుక్ సొసైటీ మరియు భాషా సాంస్కృతిక శాఖ మరియు ఎన్టీఆర్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఎక్కడ పుస్తక మహోత్సవము నిర్వహించనున్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. విజయవాడలోని ఏ ప్రాంతం అది? ఆన్సర్ ఆప్షన్ ఏ స్వరాజ్య మైదానంలో. వివరాలు చూద్దాం. విజయవాడ పుస్తక మహోత్సవం జనవరి 1 నుంచి ప్రారంభం కానుంది. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ, భాషా సాంస్కృతిక శాఖ మరియు ఎన్టీఆర్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని స్వరాజ్య మైదానంలో జనవరి 1 నుంచి 11 వరకు నిర్వహించే ఈ కార్యక్రమం వివరాలను ప్రతినిధులు బుధవారం వెల్లడించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్, సాహిత్యవేత్త కొలకలూరు ఇనాక్, ఇతర ప్రముఖులు హాజరవుతారని కూడా నవ్యాంధ్ర పుస్తక సంబరాల కమిటీ పేర్కొనడము జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల ప్రాచీన తెలుగు విశిష్టత అధ్యయన కేంద్రము సంచాలకులుగా కేంద్ర ప్రభుత్వము మానవ వనరుల అభివృద్ధి శాఖ ఎవరిని నియమించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆచార్య మునిరత్నం నాయుడు. వివరాలు చూద్దాం. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రము సంచాలకుడిగా ఆచార్య డి మునిరత్నం నాయుడుని కేంద్ర మానవ వనరుల శాఖ నియమించింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఈయన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేసి నిరుడు పదవీ విరమణ పొందాడు. ఇందులోని మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం సంచాలకుడిగా దీర్ఘకాలం కూడా ఈయన వ్యవహరించడం జరిగింది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్రము మహిళల అభివృద్ధికి దోహదపడే విధంగా లింగ ఆధారిత బడ్జెట్ను రూపొందించుటకు కసరత్తు చేస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. అంటే స్త్రీ జనాభా ఆధారంగా బడ్జెట్ను వారికి అనుకూలంగా రూపొందించడము అంటే ఆ విధంగా రూపొందించడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్. వివరాలు చూద్దాం. మహిళల ఆర్థిక అభివృద్ధికి దోహదపడే విధంగా లింగ ఆధారిత బడ్జెట్ను రూపొందించేందుకు కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రణాళిక శాఖ డైరెక్టర్ విజయ్ గుప్తా వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం అనే అంశంపై నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా
ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2 రోజుల కార్యశాల బుధవారం విజయవాడలో ప్రారంభమైనట్లుగా కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వము అద్దె గర్భాలపై జరిగే వ్యాపారాన్ని నిషేధిస్తూ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. అయితే ఈ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ కాదు, ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు? ఓకేనా, హెల్త్ మినిస్టర్, సెంట్రల్ హెల్త్ మినిస్టర్ ఎవరు? జేపీ నడ్డా. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, అద్దె గర్భాల పేరుతో జరిగే వ్యాపారాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన బిల్లును బుధవారం లోక్సభ ఆమోదించింది. ఎప్పటిలాగానే ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తున్నప్పటికీ ఈ బిల్లుపై దాదాపు గంట సేపు అర్థవంతమైన చర్చ జరగడం గమనార్హం. వివిధ పార్టీల సభ్యులు చర్చలో పాల్గొని విలువైన సూచనలు చేశారు. ఈ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అద్దె గర్భాల పేరుతో వ్యాపారం జరుగుతుందని, దీనికి భారత్ కేంద్రంగా మారిందని కూడా ఈ ప్రకటనలో వివరించడము జరిగింది ఫ్రెండ్స్. దీన్నే సరోగసి అని కూడా అంటారు. సరోగసి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది. ఓకే, నెక్స్ట్ వన్, ఇటీవల మహిళా క్రికెట్ టీం కోచ్గా ఎవరు నియమితులు అయ్యారు? ఓకేనా, మహిళా క్రికెట్ టీం కోచ్గా. ఆన్సర్ ఆప్షన్ ఏ వెంకట్ రామన్. వివరాలు చూద్దాం. భారత మహిళా క్రికెట్ జట్టు కోచ్గా మాజీ ఆటగాడు ఊర్కేరి వెంకట్రామన్ ఎంపికయ్యారు. తొలి ప్రాధాన్యంగా ఉన్న గ్యారీ క్రిస్టన్ను కాదని బీసీసీఐ ఆయనను ఎంపిక చేయడము విశేషము. దిగ్గజాలైన కపిల్ దేవ్, అంశుమాన్ గైక్వాడ్, శాంత రాంగస్వామి నేతృత్వంలోని ఎంపిక చేసిన క్రిస్టన్కు తొలి ప్రాధాన్యం ఇచ్చింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల రీత్యా ఆయన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోచ్ పదవి వదులుకోవాల్సి ఉంటుందని ఈ యొక్క ప్రకటనలో పేర్కొనడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము 21 డిసెంబర్ 2018కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వివరాలు ఇందులో పొందుపరచడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. అంతేకాకుండా అన్ని సబ్జెక్ట్స్ పైన చాలా క్లియర్గా టాపిక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అన్ని కూడా ప్లేలిస్ట్లో ఉంచాను ఫ్రెండ్స్. ఓకేనా, మీకు కనుక నచ్చినట్లయితే చూడండి. ఓకేనా, అంతేకాకుండా చూశాక మీరు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోస్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరింత సమాచారం కోసం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.